Hello, my math ninjas. Yela unnarandaru. So here we are with yet another dhamakedar session. Me favorite YouTube channel Vedantu Telugu 8th, 9th and 10th మీద గ్రేడ్ 8కి చాలా రోజుల నుంచి మీరు ఎందుకు వీడియోస్ చేయట్లేదు మా మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని అంటున్నారు. సో హియర్ వి గో విత్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ కంపేరింగ్ క్వాంటిటీస్ విత్ ప్రపోర్షన్స్ గ్రేడ్ 8th కోసం. ఇది పార్ట్ 1 మాత్రమే. సో లెట్ us గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. కానీ స్టార్ట్ చేసే ముందు తొందరగా ఈ వీడియోని లైక్ చేసేయండి. ప్రతి 8th గ్రేడర్ వరకు ఈ వీడియో వెళ్ళేటట్టు షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదు అంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ దిస్ ఇస్ ది ఓన్లీ యూట్యూబ్ ఛానల్ ఫర్ తెలుగు స్టూడెంట్స్, అది కూడా గ్రేడ్ 8th, 9th and 10thకి కాన్సన్ట్రేట్ చేస్తూ, రైట్? సో ఈ వీడియో కింద ఉన్న రెడ్ బటన్ ఏదైతే ఉందో సబ్స్క్రైబ్ బటన్, అది కొట్టేసేయండి. దాని పక్కన ఒక గంట కూడా ఉంది కదా, ఆ గంట కూడా కొట్టేసేయండి. మేము ఎప్పుడైతే వీడియోస్ చేస్తామో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, రైట్? సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు రేషియో అంటే ఏంటి, పర్సంటేజ్లో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ పర్సంటేజ్ మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, డిస్కౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటి, దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా చేసుకోవాలో అవన్నీ తెలిసిపోతుంది, రైట్? సో లెట్ us గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. The first topic that we will be taking care of is ratios. ఒక్క నిమిషం, just give me 1 minute here. సో రేషియోస్ గురించి ఫస్ట్ మనం ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. ఒక ఫార్మర్ ఉన్నారు, ఓకే? ఆ ఫార్మర్ హీ గ్రూ ఆరెంజెస్ అండ్ యాపిల్స్. ఎన్ని ఆరెంజెస్? 52 kg ఆరెంజెస్, 71 kg యాపిల్స్. ఇప్పుడు ద క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఆరెంజెస్ టు యాపిల్స్? సో కొంతమంది 52/71 అంటారు, కొంతమంది 71/52 అంటారు. కానీ ఈ రెండిట్లో ఏది కరెక్ట్? వాళ్ళు ఫస్ట్ ఏం అడిగారు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఆరెంజెస్ టు దట్ ఆఫ్ యాపిల్స్ అని అడిగారు కదా. సో ఫస్ట్ ఏముంది, ఆరెంజ్ ఉంది. సో ఫస్ట్ న్యూమరేటర్లో ఏం రావాలి, ఆరెంజెస్ ఎంత ఉన్నాయో అది వచ్చి తర్వాత సెకండ్ యాపిల్స్ వచ్చాయి కదా, అలా. సో 52/71. సో రేషియో అంటే ఏంటి, కంపేరింగ్ టూ క్వాంటిటీస్ హ్యావింగ్ ద సేమ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. యాపిల్స్ 71 kg ఉంది, మ్యాంగోస్ 58 grams ఉన్నాయి అంటే ఈ రెండింటిని మనం కంపేర్ చేయగలుగుతామా? చేయలేము. ఎందుకు? యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ వేరేగా ఉన్నాయి కాబట్టి. సో రేషియో ఈజ్ నథింగ్ బట్ కంపేరింగ్ టూ క్వాంటిటీస్ ఆఫ్ ద సేమ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఇస్ కాల్డ్ యాజ్ రేషియో. ఇప్పుడు ఒక బ్యాగ్ తీసుకుందాం. ఆ బ్యాగ్లో టోటల్గా 20 balls ఉన్నాయి. దాంట్లో రెడ్ బాల్స్ 13 ఉన్నాయి, 1 2 3 4 5 6 7. బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 7 అనుకుందాం, ఆల్ రైట్. ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఇఫ్ ఎ బ్యాగ్ హ్యాస్ 20 balls in which 13 of them are red and rest are blue, అంటే ఎన్ని బ్లూ ఉన్నాయి? 7. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ రెడ్ బాల్స్? ఫ్రాక్షన్ ఆఫ్ రెడ్ బాల్స్ ఎంత అని అడుగుతున్నారు. ఎలా కనుక్కోవాలి? నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ డివైడెడ్ బై ద టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ద బ్యాగ్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ రెడ్ బాల్స్ అని వస్తుంది, ఆల్ రైట్. నా ఫైండ్ ద రేషియో ఆఫ్ 50 paise to 5 rupees. 50:5 లేకపోతే 50/5, ఈ రెండు యాక్చువల్లీ ఒకటే. ఇలా చేసుకోవచ్చా? చేసుకోలేము. ఎందుకంటే ఇది పైసేలో ఉంది, ఇది రూపీస్లో ఉంది. సో ఫస్ట్ రెండింటిని పైసేలో అయినా కన్వర్ట్ చేసుకోవాలి, రెండింటిని రూపీస్లో అయినా మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో వాట్ డు వి నో, 1 rupee ఈజ్ ఈక్వల్స్ టు 100 paise. ముందు కాలంలో రూపీస్ కంటే పైసే కూడా యూజ్ చేసేవాళ్ళు, చారానా ఆటానా అనేవాళ్ళు కదా, అది. ఇప్పుడు మనం అవి యూజ్ చేయట్లేదు. ₹1 100 paise అయితే 5 rupees ఎంత అవుతుంది? 500 paise అవుతుంది. ఇప్పుడు మనం దీని రేషియో కనుక్కోవచ్చు. 50 paise to 500 paise ఎలా కన్వర్ట్ చేసుకుంటే 1/10 వస్తుంది. ఈ ఫ్రాక్షనల్ ఫామ్ని మనం రేషియోలో ఎలా రాసుకోవచ్చు? 1:10 అని రాసుకోవచ్చు. సో ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ ఏ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెండు సేమ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్లో ఉన్న తర్వాతనే మనం దాని రేషియో కట్టచ్చు, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్
number of days in a week to the number of days in May. Number of days in a week to next time అడిగారు number of days in the month of May అని అడుగుతున్నారు. ఒక వీక్లో ఎన్ని రోజులు ఉన్నాయి మన దగ్గర? 7. మంత్ ఒక మే మంత్లో ఎన్ని రోజులు ఉంటాయి? 31. సో 7/31. దీన్ని మనం రేషియోలో ఎలా రాసుకోవచ్చు? 7:31 అని రాసుకోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. A/Bని మనం A:B అని రాసుకోవచ్చు. A:2Bని మనం A/B అని కూడా రాసుకోవచ్చు. ఆల్ రైట్. నౌ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 12:15? ఇది మీరు నాకు హోంవర్క్ క్వశ్చన్, ఇది మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, 12:15 అన్న రేషియోని ఎలా రాసుకోవచ్చు? ఆల్ రైట్. సో ఇప్పుడు వరకు మనం రేషియో ఏంటి, దాన్ని ఎలా రాసుకోవచ్చో చూసుకున్నాం. నౌ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ పర్సెంటేజ్. పర్సెంట్ అన్న వర్డ్ ఏదైతే ఉందో ఇట్ మీన్స్ పర్సెంట్. సెంట్ అంటే 100. per 100 units. దానికి సింబల్ ఏంటి? దిస్ ఇస్ ద సింబల్. So if we have to calculate percent of a number, divide the number by whole or multiply by 100. Hence the percentage means per 100 units. అంటే నేను 7% అంటే ఏంటి? 7 out of 100 units అన్నమాట. అదే 75ని నేను 7/5ని నేను పర్సెంటేజ్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? ఫ్రాక్షన్ ఉండనివ్వండి, డెసిమల్ ఉండనివ్వండి, రేషనల్ నంబర్, ఇర్రాషనల్ నంబర్, న్యాచురల్ నంబర్, ఎలాంటి నంబర్ అయినా ఉండనివ్వండి, ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో, దేనికైనా పర్సంటేజ్లో ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? బై మల్టిప్లయింగ్ ఇట్ విత్ 100. 5 into 1, 5 into 20, so it is 140%. Now if 1% is 1/100, 100% ఎలా రాసుకోవచ్చు? 1% is 1/100 అని అంటున్నారు. 100% ఎంత ఉంటుంది? that will be 100/100 which is equal to 1. అంతేనా? 100 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. అమ్మా నాకు ఇప్పుడు 100 out of 100 మ్యాథ్స్లో వచ్చింది అంటే నాకు 1 మార్క్ వచ్చినట్టా అని అంటారా? కాదు. దట్ ఈస్ ఫుల్ అపాన్ ఫుల్, 100 upon 100. ఆల్ రైట్. నౌ వాట్ విల్ బీ 65% ఆఫ్ 300? 65% ఆఫ్ 300 అంటున్నారు. 65% ఎలా రాసుకోవచ్చు? 65/100. ఆఫ్ ఇన్ మ్యాథమెటిక్స్ మీన్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ 300. 2 zeros ఇక్కడ, 2 zeros ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే 195 విల్ బీ ది ఆన్సర్. ఆప్షన్ నెంబర్ ఏ. గుర్తుపెట్టుకోండి, 65% అంటే 65/100 అన్నమాట. ఆల్ రైట్. నెక్స్ట్, ద టెంపరేచర్ డాష్ ఫ్రమ్ 4 degrees to 1 degrees హియర్. 4 degree నుంచి 4 degree సెంటిగ్రేడ్ నుంచి టెంపరేచర్ 1 degree సెంటిగ్రేడ్ పడిపోయిందంట. అంటే పడిపోయినట్ట, ఎక్కినట్ట? ఆబ్వియస్లీ పడిపోయినట్టు, అంతేనా? సో ద టెంపరేచర్ హియర్ హ్యాస్ డిక్రీస్డ్, అంతే కదా? నౌ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్? 4 degrees నుంచి 1 degree సెంటిగ్రేడ్కి వెళ్ళిపోయింది. సో ఎంత చేంజ్ అయినట్టు? 4 - 1 విచ్ ఇస్ 3 degree సెంటిగ్రేడ్ చేంజ్ అయినట్టే కదా? 3. ఇప్పుడు దీని పర్సంటేజ్ డిక్రీజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? డిక్రీజ్ అయింది కదా టెంపరేచర్, దీన్ని మనం పర్సంటేజ్లో ఎలా చేసుకోవచ్చు? ఇనీషియల్ టెంపరేచర్ ఎంత ఉండింది? 4 degrees ఉండింది. ఫైనల్ టెంపరేచర్ ఎంత ఉండింది? 1 degree ఉండింది. సో డిక్రీజ్ అంటే డిక్రీజ్ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? డిక్రీజ్ పర్సంటేజెస్ చేంజ్ ఇన్ టెంపరేచర్ బై ఒరిజినల్ టెంపరేచర్ మల్టిప్లైడ్ బై 100%. ఎంతవరకు చేంజ్ అయింది? 4 - 1. ఒరిజినల్లీ ఎంత ఉండింది టెంపరేచరు? 4 degrees ఉండింది. మల్టిప్లై బై 100. సో 3/4 into 100, 4 into 1, 4 into 25. So the answer is 75%. What is the decrease in the temperature? 75%.
సో ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్, ఎంత చేంజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయిందో ఎంత డిక్రీజ్ అయింది, డివైడెడ్ బై ఒరిజినలీ దాని వాల్యూ ఎంత ఉండింది, మల్టిప్లై దట్ విత్ 100%. ఇంకొక క్వశ్చన్ చేసుకుందాం. వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ వెన్ ద చేంజ్ ఈస్ ఫ్రమ్ 4 degrees centigrade టు 10 degrees centigrade? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటి? ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇక్కడ క్లియర్గా ఇంక్రీజ్ అయినట్టే కదా. ఓకే, అంటే ఆప్షన్ నెంబర్ బి, ఆప్షన్ నెంబర్ డి మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలి? సేమ్ ఫార్ములా, చేంజ్ బై ఒరిజినల్ ఎంత మల్టిప్లైడ్ బై 100%. చేంజ్ ఎంత అయింది? 10 - 4, పెద్ద నంబర్ మైనస్ స్మాలర్ నంబర్ చేసుకోవాలి. ఒరిజినల్గా ఎంత ఉండింది? 4 degrees ఉండింది. దాని తర్వాత 10 degrees అయింది. సో ఒరిజినల్ ఎప్పుడు రాసుకొని మల్టిప్లై బై 100%. 6/4 into 100. 4 into 1, 4 into 25. So the correct answer here is 150. Antena? 150%. So the increase is by 150%. సో ఇంక్రీజ్ పర్సెంట్ అవ్వనివ్వండి, డిక్రీజ్ పర్సెంట్ అవ్వనివ్వండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటది? ఇంక్రీజ్ పర్సెంట్ ఆర్ డిక్రీజ్ పర్సెంట్ is equal to change by original multiplied with 100%. చేస్తే మనకి ఇంక్రీజ్ వాల్యూ ఆర్ డిక్రీజ్ వాల్యూ వస్తుంది. డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్, పెద్ద నంబర్ మైనస్ స్మాల్ నంబర్ బై ఒరిజినల్ మల్టిప్లైడ్ బై 100 చేస్తే మనకి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సెంటేజ్ వస్తుంది. ఒక క్వశ్చన్ చేసుకుందాం. ఇన్ అ సఫారీ out of 120 animals, 40% of animals are tigers. How many tigers are there? Total ఎంత అంటున్నారు? టోటల్ ఎంత అంటున్నారు? 120 animals ఉన్నాయంట. 40% of that total is number of tigers. అంతేనా? సో ఏంటది? 40/100 into 120. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 చేస్తే మనకి 48 టైగర్స్ వస్తున్నాయి. వాళ్ళు అదే అడిగారా? హౌ మెనీ టైగర్స్ అని అన్నారు. 48. నౌ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టైగర్స్ టు అదర్ యానిమల్స్? ఇప్పుడు 120 యానిమల్స్లో నుంచి 48 యానిమల్స్ టైగర్స్ అయితే మిగతావి అదర్ యానిమల్స్ అన్నట్టే కదా, అంతే కదా. సో 10 - 8 is 2 and then you have 7. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేయాలి? ఒక్క నిమిషం, కరెక్ట్. నౌ టైగర్స్ ఎంత? 48. టు అదర్ యానిమల్స్ ఎంత ఉన్నారు? 72. సో టైగర్స్ టు అదర్ యానిమల్స్ రేషియో ఇస్ 48:72. ఇక్కడతో ఆపేయాలా? లేదు, దీన్ని సింప్లిఫై చేసుకోవాలి యూజింగ్ 2 టేబుల్. 48/72. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకోవచ్చా? వీ కెన్ క్యాన్సిల్ బోత్ యూజింగ్ 2 టేబుల్. 24, 36, 12, 18, 6, 9, 2, 3. So the answer is 2/3 or ratio lo ela rasta 2:3 and raskochu. Okay, that's how you have to find the answer. Chal, next question. Write each of the following as percentage. First di nenu chestanu, second di mee homework anamata. Okay, now 7/25 ni percentage lo ela raskoవాలి. ఏ ఫ్రాక్షన్ ఉన్నా, ఎలాంటి నెంబర్ ఉన్నా దాన్ని పర్సంటేజ్లో మనం కన్వర్ట్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు మల్టిప్లై ఇట్ విత్ 100%. 25 into 1, 25 into 4. 7 4s are 28. So 7/25 is actually
28%. ఆల్ రైట్, ఆ సెకండ్ది మీ హోంవర్క్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? డిస్కౌంట్. మనందరికి ఇష్టమా డిస్కౌంట్ అంటే? ఎప్పుడు ఎలాంటి షాపింగ్కి వెళ్ళినా అడుగుతాం ఏమైనా డిస్కౌంట్ ఉందా, లేకపోతే షాపింగ్ ఎప్పుడు చేస్తాం? ఎప్పుడైతే సేల్ అయినా డిస్కౌంట్ అయినా ఉన్నప్పుడు. ఈ డిస్కౌంట్ అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? నెక్స్ట్ టైం మీరు ఏమైనా డిస్కౌంట్స్ దగ్గరికి వెళ్తే మీరు సొంతంగా క్యాలిక్యులేట్ చేసేటట్టు ఉంటారు. ఓకే, ఫస్ట్ చైల్డ్, దీన్ని కూడా ఒక చిన్న స్టోరీతో అర్థం చేసుకుందాం. ఒక చైల్డ్ ఉంది. ఓకే, దట్ చైల్డ్ విజిట్స్ అ లోకల్ ఫేర్ అండ్ షీ టేక్స్ అ లుక్ ఎట్ ద షెల్ఫ్ అండ్ సీస్ ద టాయ్స్. ఒక బన్నీ, ఒక బార్బీ, ఒక టెడీ బేర్, ఒక ఆర్మీ మ్యాన్ ఉన్నాడు. నౌ ఇది ఒక ఐటెం నచ్చింది తనకి, ఒక డాల్ నచ్చింది. వాట్ ఈస్ ద ట్యాగ్డ్ ప్రైస్? ట్యాగ్డ్ ప్రైస్ అయినా మార్క్డ్ ప్రైస్ అయినా ఒకటే. మీరు ఎప్పుడు ఏదైనా కొనుక్కున్నప్పుడు దాని మీద ఒక ప్రింట్ రాసి ఉంటుందా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్యాగ్డ్ ప్రైస్ ఆర్ మార్క్డ్ ప్రైస్. బట్ షీ ఫర్గాట్ హర్ పర్స్. తను ఏమనుకుంటారు, అయ్యో నేను ఇప్పుడు పర్స్ మర్చిపోయాను, ఇప్పుడు ఏం చేయాలి? సరే రేపు వచ్చి చూద్దామని అనుకుంది. రేపటి వచ్చే వరకు దాని మీద 20 రూపీస్ ఆఫ్ ఉంది. దాని ట్యాగ్ ప్రైస్ ఎంత? 100 రూపీస్. ఎంత ఆఫ్ ఉంది? 20 రూపీస్. సో తను ఎంత పే చేసినట్టు? ఈ ఆఫ్ అంటే ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ డిస్కౌంట్, అంతేనా? సో తను ఎంత పే చేసినట్టు? 100 మైనస్ 20. మనకి డిస్కౌంట్ ఎందుకు ఇష్టం? ఎందుకంటే మనం తక్కువ పే చేస్తాం కదా, అందుకనే ఇష్టం. సో అందుకే 100 మైనస్ 20 చేసి ఇంత ఇచ్చింది అనమాట షాప్ కీపర్. సో హౌ మచ్ విల్ షీ పే? షీ విల్ ఓన్లీ పే 80 రూపీస్ టు ద షాప్ కీపర్. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి, అవి నేర్చుకోవాలి మనం. ఫస్ట్ ఇస్ మార్క్డ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఎనీథింగ్, ఎనీ కమోడిటీ. దాని మీద ఉన్న మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం దాని మీద ఉన్న మార్క్ అయ్యేది, దాని మీద ఉన్న ట్యాగ్డ్ ప్రైస్ అనేది ఇస్ మార్క్డ్ ప్రైస్. నెక్స్ట్ ఇస్ సెల్లింగ్ ప్రైస్, ద ప్రైస్ అట్ విచ్ ద ప్రోడక్ట్ ఆర్ ద కమోడిటీ హ్యాస్ బీన్ సోల్డ్. ఇప్పుడు నా దగ్గర ఈ బాటిల్ ఉంది అనుకుందాం. ఈ బాటిల్ 100 రూపీస్ అని రాసి ఉంది, కానీ నేను 90 రూపీస్కి అమ్మేశాను. ఆ 90 రూపీస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్. దెన్ వీ హ్యావ్ డిస్కౌంట్. నేను 10 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాను కదా. When the selling price is less than the marked price, then you can say that there is discount. ఆ బాటిల్ మీద 100 రూపీస్ మార్క్డ్ ప్రైస్ ఉన్నా నేను 90 రూపీస్కి ఇచ్చేసాను. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాను నేను? 10 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాను, విచ్ ఇస్ మార్క్డ్ ప్రైస్ మైనస్ ద సెల్లింగ్ ప్రైస్. సో డిస్కౌంటింగ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? మార్క్డ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అండ్ దాని తర్వాత మనది డిస్కౌంట్ రేట్ వస్తుంది, డిస్కౌంట్ పర్సెంటేజ్ వస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఇంక్రీజ్ డిక్రీజ్ పర్సెంటేజ్ చేసుకున్నామా, అలానే డిస్కౌంట్ పర్సెంట్. డిస్కౌంట్ బై ఒరిజినల్ ప్రైస్, దట్ ఈస్ మార్క్డ్ ప్రైస్, మల్టిప్లైడ్ బై 100 చేస్తే మనకి డిస్కౌంట్ పర్సెంటేజ్ వస్తుంది. ఇప్పుడు ఒక ఆర్మీ టాయ్ 200 రూపీస్ ఉంది. దీని మీద నేను 20% డిస్కౌంట్ అంటున్నా. అంటే ఏంటి? 20% ఆఫ్ 200 రూపీస్ ఎంత అవుతుంది? 20/100 ఇంటూ 200. క్యాన్సిల్. సో ఇట్ ఈస్ 40 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. సో 200 రూపీస్ మార్క్డ్ ప్రైస్ అయి ఉండి ఎంతకు అమ్ముతున్నారు? మార్క్డ్ ప్రైస్ మైనస్ ద డిస్కౌంటెడ్ మనీ విల్ గివ్ యూ ద సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో డిస్కౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మార్క్డ్ ప్రైస్ మైనస్ ద సెల్లింగ్ ప్రైస్ విల్ గివ్ యూ డిస్కౌంట్. అలా డిస్కౌంట్ రేట్ అంటే ఏంటి? పర్సెంటేజ్. డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? డిస్కౌంట్ బై మార్క్డ్ ప్రైస్ మల్టిప్లైడ్ బై 100 విల్ గివ్ యూ డిస్కౌంట్ పర్సెంటేజ్. ఒక క్వశ్చన్ చేసుకుందాం. A radio set is marked at rupees 2000. It is sold for rupees 1400. Find the discount and rate of discount. ఫస్ట్ ఏమేమి ఇచ్చారో అది రాసుకుందాం. మార్క్డ్ ఎట్ రూపీస్ 2000 అంటే మార్క్డ్ ప్రైజెస్ 2000 రూపీస్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి? సోల్డ్ ఎట్ 1400 అన్నారు, అంటే సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దట్ ఈస్ 400 రూపీస్ అంటున్నారు. ఫస్ట్ డిస్కౌంట్ కనుక్కుందాం. డిస్కౌంట్ ఫార్ములా ఏంటి? ఫార్ములా కూడా మీరు నేర్చుకోక్కర్లేదు, మీరు కామన్ సెన్స్ యూస్ చేస్తే మీకు అర్థమైపోతుంది.
డిస్కౌంట్ ఏంటి, మార్క్డ్ ప్రైస్ 2000 ఇచ్చినా వాళ్ళు ఇచ్చింది 1400కే కాబట్టి 700 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు అని 600 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు అని మనకు తెలుసుకోవాలి. దట్ ఈజ్ అవర్ డిస్కౌంట్. ఇప్పుడు డిస్కౌంట్ రేట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డిస్కౌంట్ డివైడెడ్ బై మార్క్డ్ ప్రైస్ మల్టిప్లైడ్ బై 100 చేయాలి. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు, 600 రూపీస్. మార్క్డ్ ప్రైస్ ఎంత ఉంది, 2000 రూపీస్. మ్యామ్ 1400 ఎందుకు తీసుకోవట్లేదంటే ఒరిజినల్ ప్రైస్ తీసుకోవాలి కదా, ఒరిజినలీ 2000 ఉంది దాని ప్రైస్, డిస్కౌంట్ తర్వాత 1400కి అమ్మారు కాబట్టి ఒరిజినల్ ప్రైసే తీసుకోవాలి. మల్టిప్లైడ్ బై 100 చేయాలి. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0. 2 into 1, 2 into 3, 3 into 10 will give you 30%. So what is the rate of discount? 30%. Rate of discount అన్న డిస్కౌంట్ పర్సంటేజ్ అయినా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రేట్ ఆఫ్ డిస్కౌంట్ is the same as discount percent. Okay, all right. Chalo, next question. The tag price of the umbrella is 280 rupees. Tagged price aina marked price aina okate. Enta annaru marked price 280 rupees anta. If the shopkeeper gives a discount of 19%, మన డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత, 19. How much discount did he give and what is the selling price? డిస్కౌంట్ ఎంత, దాని మీద సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ మనకి ఏం తెలుసు, డిస్కౌంట్ ఇస్ మార్క్డ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కానీ మనకి డిస్కౌంట్ కూడా తెలియదు, సెల్లింగ్ ప్రైస్ కూడా తెలియదు. బట్ వీ నో దట్ డిస్కౌంట్ పర్సెంట్ ఇస్ డిస్కౌంట్ బై మార్క్డ్ ప్రైస్ ఇంటూ 100. డిస్కౌంట్ పర్సెంట్ ఎంత, 90. డిస్కౌంట్ ఎంత మనకు తెలియదు, దాన్ని డి అనుకుందాం. మార్క్డ్ ప్రైస్ ఇస్ 280 మల్టిప్లైడ్ విత్ 100. ఈ 280 అటువైపు పంపించుకుంటే 19 into 280 మల్టిప్లికేషన్ విత్ 100 అటువైపు పంపించుకుంటే డివిజన్ బై 100 అయిపోతుంది. ఇక్కడి నుంచి మనకి డిస్కౌంట్ వచ్చేస్తుంది. డిస్కౌంట్ వచ్చేగానే మార్క్డ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ చేస్తే మనకి డిస్కౌంట్ వస్తుందని మనకు తెలుసు కదా. సో ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేసేసుకుందాం. వాట్ ఈస్ దట్ వీ హ్యావ్, 19 into 280 డివైడెడ్ బై 100 అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, ₹53.2. ఇప్పుడు మార్క్డ్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ డిస్కౌంట్ ఎంత, 53.2. మార్క్డ్ ప్రైస్ ఎంత, 280. ఎక్స్ అనుకుందాం. సో ఈ సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది, 280 మైనస్ 53.2. సో ఎంతకు అమ్మారు, 226.8 రూపీస్కి అమ్మారు. దట్ ఈస్ గోయింగ్ టు బీ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ అనమాట. ఆల్ రైట్. సో ఇలా మనం డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పాలి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి. క్విక్. ఏది కరెక్ట్ ఆప్షన్ చూడాలి. డిస్కౌంట్, మార్క్డ్ ప్రైస్, సేల్ ప్రైస్ రిలేటెడ్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఆల్ రైట్. నా లాస్ట్ కాన్సెప్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటి, ప్రాఫిట్ పర్సెంట్, లాస్ పర్సెంట్ ఎలా కనుక్కోవచ్చు. ఓకే, ప్రాఫిట్ లాస్ ఒక చిన్న స్టోరీతో అర్థం చేసుకుందామా. నా లుక్ ఎట్ ద స్టోరీ హియర్. ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఏ, బి ఇంకా సి. ఏ 80 రూపీస్ టాయ్ని 90 రూపీస్కి బీకి అమ్మేశాడు. ఏ ఎంత కొనుక్కున్నాడు, 80 రూపీస్కి. ఎంతకు అమ్మాడు, 90 రూపీస్కి. ఎంత ప్రాఫిట్ చేశాడు, 90 మైనస్ 80 చేస్తే నీకు ప్రాఫిట్ వస్తుంది. దిస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్. కానీ ఎంతకు అమ్మాడు, అమ్మడం అంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ప్రాఫిట్ మనం ఎలా కనుక్కున్నాం, 90 మైనస్ 80 చేస్తే మనకు ప్రాఫిట్ వచ్చింది.
సో ప్రాఫిట్ ఇస్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ద కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఈమెం చేసింది, తినికి నచ్చలేదు, కానీ సరే నేనే ఇంకెవరి దగ్గర నుంచో కొనుక్కున్నా అని తిను ఆ 90 రూపీస్ అంటే దీనికి ఏమైపోయింది, అది కాస్ట్ ప్రైస్ అయిపోయింది. ఆ 90 రూపీస్ టాయ్ని లాస్ ఆఫ్ 30 రూపీస్లో సెల్ చేసింది. అంటే 90 మైనస్ 30 60 రూపీస్కి తినకి అమ్మేసింది. లాస్ అయిపోయిందా? సో లాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? కాస్ట్ ప్రైస్ మైనస్ ద సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ ఎప్పుడవుతుంది? వెన్ యువర్ కాస్ట్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ ద సెల్లింగ్ ప్రైస్. అంటే నువ్వు కొనుక్కున్న 100 రూపీస్కే కానీ అమ్మడం 150కి అమ్మేసావు, అంటే సెల్లింగ్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్ అయినప్పుడు ప్రాఫిట్ అవుతుంది. లాస్ ఎప్పుడు అవుతుంది? వెన్ యువర్ కాస్ట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ ద సెల్లింగ్ ప్రైస్. నువ్వు ఈ బాటిల్ 100 రూపీస్కి పెట్టి కొన్నావు, కానీ నీకు ఇది నచ్చకుండా 50 రూపీస్కే అమ్మేసుకున్నావు, అంటే నీకు డబ్బులు లాస్ అయినట్టే కదా. ఎప్పుడు అవుతుంది లాస్? కాస్ట్ ప్రైస్ గ్రేటర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ అయినప్పుడు. సో ప్రాఫిట్ ఇస్ ఎస్పీ మైనస్ సిపి, లాస్ ఇస్ సిపి మైనస్ ఎస్పీ. ఇప్పుడు దాన్ని పర్సంటేజ్లో ఎలా చేయాలి? ఇప్పుడు ఇంక్రీజ్ డిక్రీజ్ పర్సంటేజ్ చేసినప్పుడు మనం ఏం చేసాం? చేంజ్ బై ఒరిజినల్ మల్టిప్లైడ్ విత్ 100. ఇక్కడ కూడా అంతే. లాస్ పర్సెంట్ని లాస్ బై ఒరిజినల్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్. ఒరిజినల్ అమౌంట్ ఎంత? కాస్ట్ ప్రైస్. సో లాస్ బై సిపి ఇంటూ 100%. ప్రాఫిట్ పర్సెంట్ ఎలా? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100%. దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు? లాస్ని సిపి మైనస్ ఎస్పి అని రాసుకోవచ్చా? బై సిపి ఇంటూ 100%. దీన్ని ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100%. దీనికి ఎన్నో ఫార్ములాలు ఉన్నాయి. సిపిని అటువైపు పంపించుకొని ఎస్పి ఫార్ములాలు, సిపిని ఇటువైపు పంపించుకొని సిపి ఫార్ములాలు అలా ఉన్నాయి. అవన్నీ గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే అన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో వెన్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్, ఇట్ ఈస్ ప్రాఫిట్ ఎస్పి మైనస్ సిపి. ప్రాఫిట్ పర్సెంటేజెస్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100%. అదే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందనుకో సెల్లింగ్ ప్రైస్ కంటే, దట్ విల్ గివ్ యూ అ లాస్ విచ్ ఇస్ సిపి మైనస్ ఎస్పి. సో లాస్ పర్సెంటేజ్ ఎంత? లాస్ బై సిపి ఇంటూ 100%. ఓకే, కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం. క్వశ్చన్స్ చేసే వరకు మనకి ఎలా యూజ్ చేయాలో ఫార్ములాస్ని అర్థం అవ్వదు. ఓకే, మోహిత్ బాట్ సిడి ఫర్ 750 రూపీస్. ఎప్పుడైనా క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా రాసుకోండి. బాట్ అ సిడి అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 750 రూపీస్. అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 875 రూపీస్. సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైస్, ఎస్ఎస్ అలా గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సెంటేజ్. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమనిపిస్తుంది? ఇక్కడ నుంచి యువర్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? ప్రాఫిట్ అన్నట్టే కదా. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? ప్రాఫిట్ కనుక్కుందాం. ఎంత ప్రాఫిట్ అయ్యింది? వాట్ ఈస్ ద ప్రాఫిట్? దాన్ని ఏమంటారు? ఫార్ములా ఏంటి? దట్ ఈస్ ఎస్పి మైనస్ సిపి చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. అంతేనా? సెల్లింగ్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్ కాబట్టి 875 మైనస్ 750. 875 మైనస్ 750 చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో కనిపించేసారు. ఆల్ రైట్, కానీ వాళ్ళు అది కనుక్కోమంటున్నారా? లేదు. ఏం కనుక్కోమంటున్నారు? గెయిన్ పర్సెంట్. లాస్ కాదు అని మనకు తెలిసిపోయింది. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ విచ్ ఇస్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. ఎప్పుడైనా ప్రాఫిట్ పర్సెంటేజ్ అవ్వనివ్వండి, కాస్ట్ పర్సెంటేజ్ అవ్వనివ్వండి, ఇట్ ఈస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద కాస్ట్ ప్రైస్. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 125 బై 750 మల్టిప్లైడ్ విత్ 100% చేస్తే 16.66% ప్రాఫిట్ వచ్చింది అని అర్థమవుతుంది. ఎప్పుడైనా ఏమేమి ఇచ్చారు, ఏం అడుగుతున్నారు, మనకి ఏ ఫార్ములాస్ తెలుసు అవి రాసేసుకుంటే అన్ని ఫార్ములా సబ్స్టిట్యూషన్. దాట్స్ హౌ ఈజీ ఇట్ ఇస్. ఇంకొక క్వశ్చన్ చేద్దామా?
Hari bought an air conditioner for rupees 2500. Bought an air conditioner అంటే ఏంటి, దాని కాస్ట్ ప్రైస్ 2500 rupees. Then he added some features to it for rupees 500 and sold it for rupees 3300. What is the profit or loss? ఇప్పుడు అడిషనల్ కాస్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ అమ్ముతున్నారు, కానీ దాంట్లో ఆ రేడియో పని చేయట్లేదు. సో రేడియో సరిగ్గా చేయించడానికి ఎక్స్ట్రా డబ్బులు వేసారు. సో ఆ ఎక్స్ట్రా డబ్బులు ఎక్కడి నుంచి పోతున్నాయి, మీ జేబు నుంచే పోతున్నాయి కదా. సో అది కూడా మనం కాస్ట్ ప్రైస్లో యాడ్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ది యాక్చువల్ కాస్ట్ ప్రైస్? 3000 rupees. సో ఈ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఏవైతే మనం చేస్తున్నామో దాన్ని సరిగ్గా చేయించడానికి, ఏదైనా ఫీచర్స్ యాడ్ చేయించడానికి, అది మన జేబు నుంచే పోతుంది కదా. అందుకే దాన్ని మనం కాస్ట్ ప్రైస్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చెక్ చేస్తే కూడా మన సెల్లింగ్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్. సో ఏం తెలిసింది మనకి? ప్రాఫిట్ అయింది. ప్రాఫిట్ ఎంత అయింది? 3300 మైనస్ 3000 అంటే 300 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మనం ఏం కనుక్కోవాలి? ప్రాఫిట్ పర్సెంటేజ్, విచ్ ఇస్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. ఒరిజినల్ అమౌంట్ మీదే వేసుకోవాలి ఇంటూ 100%. ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది. మ్యామ్ ప్రాఫిట్ బై సిపి అన్నారు, ఇప్పుడు మేము సిపి ఏం తీసుకోవాలి అని అడుగుతారు. ప్రాఫిట్ ఎంత? 300. కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా ఇదే కన్సిడర్ చేయాలి, ఇది కాదు. 2500 కాదు. ఈ 2500 మీద ఎక్స్ట్రా మీరు డబ్బులు వేసారు కదా, సో దాని మీదే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇట్ విల్ బీ బై 3000 ఇంటూ 100. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఈ రెండు క్యాన్సిల్ చేసేసుకుంటే 10% ప్రాఫిట్ మాత్రం వచ్చింది. ఆల్ రైట్. సో ఈ క్వశ్చన్ నేను ఎందుకు ఇచ్చాను అంటే, ఇక్కడ ఏం కనుక్కోవాలి? ఈ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఎప్పుడైతే మీరు చేస్తారో దాంతో మనం ఏం చేసుకోవాలి అని కన్ఫ్యూజన్ వస్తుంది. అలాంటి ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా అది కాస్ట్ ప్రైస్కే యాడ్ అవుతుంది. ఆల్ రైట్. సో అలానే ఇంకొక క్వశ్చన్ ఇచ్చాను. కాస్ట్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఉంది, అది కనుక్కోండి. అది ప్రాఫిట్ అయిందా లాస్ అయిందా కనుక్కొని ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ మీరు కనుక్కోవాలి. ఆల్ రైట్. ఈజీగా ఉందా? ప్రాఫిట్ లాస్ యాక్చువల్లీ చాలా చాలా ఈజీ. మనమే దాన్ని ఎన్నో ఫార్ములాలు ఉన్నాయి అని దాన్ని కష్టంగా అనుకుంటాం. సో ఒకసారి సమరీ చేసుకుందామా? ఈరోజు ఏం నేర్చుకున్నాం మనం? ఫస్ట్ రేషియో ఏంటో నేర్చుకున్నాం, దాని తర్వాత పర్సంటేజ్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ పర్సంటేజ్ నేర్చుకున్నాం, దాని తర్వాత డిస్కౌంట్, ప్రాఫిట్ లాస్ నేర్చుకున్నాం. ఆల్ రైట్. సో ఇంతటితో ఈ సెషన్ అయిపోయింది. మీరు ఏం చేయాలో తెలుసు కదా. తొందరగా ఈ వీడియోని లైక్ చేసేయండి. ఇలాంటి ఎన్నో అమేజింగ్ కాన్సెప్ట్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంతు తెలుగు 8th, 9th and 10th. ఆల్ రైట్. ఏమన్నా డౌట్స్ కూడా ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కూడా పెట్టేసేయచ్చు. ఆల్ రైట్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుసుకుందాం. ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి, నేను రిప్లై చేసిస్తాను. సీ యూ సూన్.